Daily. Taste the Daily. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పై ఇంపీచ్మెంట్ తీర్మానాన్ని డీఎంకే ఎంపీలు ప్రయత్నించడం దుమారం రేపుతోంది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ను తొలగించాలంటూ వందలాది మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసి లోక్సభ స్పీకర్ కు మోషన్ ఇచ్చారు. న్యాయమూర్తిని తొలగించాలన్న నిర్ణయానికి తిరుప్పరకుండ్రం కార్తీక దీపం వివాదమే కారణం. డిసెంబర్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పై ఇంపీచ్మెంట్ తీర్మానానికి డీఎంకే ఎంపీలు ప్రయత్నించడం దుమారం రేపుతోంది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ను తొలగించాలంటూ 100 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసి లోక్సభ స్పీకర్ కు ఇచ్చారు. న్యాయమూర్తిని తొలగించాలనే నిర్ణయానికి తిరుప్పరం కుండ్రం కార్తీక దీపం వివాదమే కారణం. There is an unprecedented situation which has arisen in the Madurai bench of the Madras High Court, where Mr. Justice G.R. Swaminathan had rendered a very hurried and one-sided judgment directing one of the petitioner, Ram Kumar, in a writ petition, who is not connected in any way in Tiruparamkundra Temple Hill affair, and CISF security was given to him and 10 others to light up lamp in the Deepathun. But the Deepathun is not in existence anywhere. From the litigation from 1920s to this day onwards, nothing is discussed about Deepathun in any of the important judgments. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పై ఇంపీచ్మెంట్ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. తమిళనాడులో ఇప్పుడు ఒక అంశం మొత్తం పెద్ద రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతా ఉంది. ఏకంగా ఒక న్యాయమూర్తికి సంబంధించి ఇంపీచ్మెంట్ తీర్మానానికి వరకు వెళ్ళిందని చెప్పవచ్చు. సో డిసెంబర్ 4వ తేదీన 6 గంటల లోపు తిరుపురం కుండ్రలోని దీపాతున్ అనే శిలపై కార్తీక దీపాన్ని వెలిగించాలని చెప్పేసి కోర్టులో జరిగినటువంటి దాంట్లో జస్టిస్ స్వామినాథన్ తీర్పు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ తీర్పే అటు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఒక రకంగా జస్టిస్ స్వామినాథన్ కి సంబంధించి ఇంపీచ్మెంట్ తీర్మానం చేసేంత వరకు వెళ్ళింది. సో ఏకంగా దీనికి సంబంధించి ఆయనపై ఇంపీచ్మెంట్ తీర్మానానికి సంబంధించి దాదాపు 100 పైగా ఎంపీలు కూడా అంతా మద్దతు కూడగొట్టి సంతకాలు తీసేందుకు సిద్ధపడ్డారు. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కార్తీక దీపం వెలిగించడానే ఒక తీర్పు ఇచ్చిన కారణంగానే ఇంత దూరం వచ్చిందని చెప్పవచ్చు. ఒకవైపు జస్టిస్ స్వామినాథన్ పైన ఇంపీచ్మెంట్ ఒకవైపు అయితే, అదే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద ఎత్తున ఇప్పుడు మొత్తంగా కూడా ఒక రాజకీయంగా ప్రకంపనలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సో సాధారణంగా కార్తీక దీపాన్ని కొండపై ఉన్న ఉచ్పిల్లియార్ ఆలయం దగ్గర దీప మండపంలో వెలిగిస్తారు. కానీ ఈసారి కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పిటిషన్లు దీపతున్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి కోరగా న్యాయమూర్తి ఎలాంటి అభ్యంతరం లేకుండా తిరస్కరించారు. సో దీపం వెలిగించడం వల్ల అక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి దర్గాకు చెందిన ముస్లింల హక్కులకు ఎటువంటి భంగం కలగదని కూడా, కానీ అలా చేయకపోతే ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి ఏదైతే తిరుపరకుండలోని దీపాతున్ సంబంధించి ఆలయానికి సంబంధించి ఆ ఆలయ భూములు అన్నక్రాంతమైన అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాలు లేకుండా భూ వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ దీపం వెలిగించాల్సిందని చెప్పేసి తీర్పు ఇచ్చారు. సో ఆ తీర్పు తర్వాత ఒక రకంగా మొత్తం తమిళనాట హైలైట్ అయింది. సో ఈ యొక్క ఉత్తర్వులు కనుక హైకోర్టు ఇచ్చినటువంటి స్వామినాథన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడ కనుక దీపం వెలిగిస్తే ఖచ్చితంగా అక్కడ కమ్యూనల్ ఇష్యూ, శాంతి భద్రతలకు సంబంధించి భంగం కలిగే అవకాశం ఉందని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఏదైతే ఆదేశాలు ఇచ్చారో జస్టిస్ స్వామినాథన్ ఆదేశాలను మొత్తంగా కూడా పాటించలేదు. సో కొంత నిరాకరించింది. దీని కారణంగా గతంలో ఈ 2017లో కూడా మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కూడా దీనికి పూర్తి విరుద్ధమని సో డిఎంకే చెప్తా ఉంది. ఇది కేవలం రాజకీయ కారణంగానే నెక్స్ట్, ఎందుకంటే 2026 అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రథమార్థంలో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో స్వామినాథన్ ఇలాంటి తీర్పు ఇచ్చాడు, ఖచ్చితంగా దీని వెనుక బీజేపీ ఉందనేది అక్కడ ఉన్నటువంటి డిఎంకే నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఒకవైపు దీనికి సంబంధించి లోక్సభలో కూడా వాడివేడిగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి డిఎంకే ఎంపీలు ఉన్న టీఆర్ బాలు తమిళనాడు
తమిళనాడులో మత చిచ్చు రేపేందుకే బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణ చేశారు. సో డిసెంబర్ 4 హిందూ మక్కల్ కచ్చి, హిందూ తమిళ్ కచ్చి, హనుమాన్ సేమ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్తీక దీపం వెలిగించేందుకు అక్కడికి కొండపైకి వెళ్లే ప్రయత్నం చేశారు. సో దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఇటు పోలీసులకు అటు హిందూ సంఘాల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. సో దీపం ఒకవైపు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల వరకు ఖచ్చితంగా మేము దీపం వెలిగించి తీరుతామని చెప్పేసి అక్కడ హిందూ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున భీష్మించి కూర్చుంటున్నాయి. సో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి దీపం వెలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇది కొంత అక్కడ శాంతి భద్రత సమస్యలతో పాటు మత ఘర్షణ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ తమిళనాడుకు సంబంధించి డిఎంకే ప్రభుత్వం చెప్తా ఉంది. సో చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ఇటు బీజేపీ కావచ్చు ఇతర హిందూ సంఘాలు మాత్రం చెప్పేవి ఒకటి ఏంటంటే, గతంలో హైకోర్టులో అనేక తీర్పులు ఇచ్చింది. ఒక వర్గానికి అనుకూలంగా వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తమిళనాడులో ఒక వర్గానికి అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం దానికి సంబంధించి ఏకంగా జస్టిస్ స్వామినాథన్ పైనే ఇంపీచ్మెంట్ తీయడం వెనుక ఇది చాలా ఎట్లా తీవ్రంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది ఒక సనాతన ధర్మాన్ని పైన దాడిగానే చూడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇటు హిందూ సంఘాలు చెప్తా ఉన్నాయి. సో మొత్తంగా కూడా ఈ యొక్క వ్యవహారం మాత్రం చాలా చిలికి గాలివాన్లాగా మారే ప్రమాదం కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ బీజేపీ తమిళనాడు కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించే సిద్ధపడుతుంది. అదే సందర్భంలో ఈ వ్యవహారంపై రీసెంట్ గా కూడా ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద తీవ్రంగా స్పందించారు. హిందూ విశ్వాసాలను ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క హిందూ హక్కు. సో అలాంటి వాటిని కాపాడాలని తీర్పు ఇస్తే ఏకంగా అంటే న్యాయమూర్తులు కోర్టులు కావచ్చు తీర్పులు ఇస్తే వాటిపైన అభ్యంతరానికి సంబంధించి ఇట్లా మొత్తంగా కూడా తీర్మానం పెట్టడం, ఈ అభ్యంతరానికి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి ఎంపీలు మొత్తంగా కూడా పిలుపునివ్వడం ఇది చాలా తప్పు. ఎందుకంటే ఒక వైపు న్యాయస్థానాలు న్యాయస్థానాలు ఉన్నదే ప్రజలకు సంబంధించి న్యాయం చేయడానికి. అలాంటి వాటి తీర్పులు ఇస్తే ఏ రకంగా ఒక వైపుగా వాళ్ళను మనోభావాలు దెబ్బతీసేలాగా లేకుంటే ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసాలి ఇలా ఇంపీచ్మెంట్ పాల్పడటం ఎంతవరకు సబబని చెప్పేసి కూడా కాస్త ఘాటుగానే పవన్ కళ్యాణ్ స్పందించిన పరిస్థితి కనబడుతుంది. సో కోర్టుల పైన ఇలా బలవంతంగా ఇట్లా ఏదైతే ఇంపీచ్మెంట్ పేరుతో అటు జడ్జిలను కానీ ఇటు కోర్టుల పైన ఒత్తిడి తీసుకోవడం ఎంతవరకు సబబని చెప్పేసి కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. హిందూ విశ్వాసాల సంప్రదాయాలపై తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం చూస్తా ఉంటే డిఎంకే తన తమిళనాడులో తన పరిస్థితి తన తీరు ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందే ఉంటుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో మొత్తం డిఎంకేది సూడో సెక్యులరిజం అని కూడా కొంత ఘాటుగానే తీవ్రంగా విమర్శించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం కూడా తమిళనాట ఈ యొక్క అంశం మాత్రం పెద్ద ఎత్తున తీవ్ర దుమారాన్ని రాజకీయ దుమారాన్ని రేపే అవకాశం కనబడుతోంది. అదే సందర్భంలో ఇప్పుడు రాబోయే కొద్ది నెలల్లోనే అక్కడ ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈ అంశం చుట్టే కొంత అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు మొత్తం కూడా ఈ అంశం చుట్టే రాజకీయాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. సో అల్టిమేట్ గా ఇప్పుడు జస్ట్ పిటి ఏదైతే అతని ఇంపీచ్మెంట్ సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అల్టిమేట్ గా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించి ఫైనల్ గా దేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించి తుది తీర్పు ఇవ్వబోతోంది. ఏం చేయబోతోంది మరి ఏదైతే ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ స్వీకరించింది. సో ఈ మొత్తంగా కూడా ఈ తర్వాత ఈ యొక్క జస్టిస్ స్వామినాథన్ సంబంధించి ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం మనం కొద్దిగా వేచి చూడాల్సి ఉంటుంది. సునీత, అయితే రాధాకృష్ణ ఇప్పుడు జస్టిస్ స్వామినాథన్ తో పాటుగా ఇంకా ఎవరైనా మద్దతు ఆయనకు సంబంధించి ఇతరుల మద్దతు వచ్చే అవకాశం ఉందా? రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.